మరి 4.5 సంవత్సరాల్లో బాబు గారి పాలన పుణ్యమని ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయి ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నిర్ణయించిన పార్టీలో నాయకులందరూ కట్టుబడి పనిచేసే పరిస్థితి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టే స్వచ్ఛందంగా లిస్టు తయారు చేయగలిగారు, వీళ్ళంత స్పీడ్గా ఇవ్వగలిగారు. మరి టీడీపీ ప్రభుత్వం చూస్తే లిస్టు ఇంకా 2-3 విడతలుగా రిలీజ్ చేసే పరిస్థితి. ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు ఇందాక ధర్మాన ప్రసాద్ గారు అన్నారు, ఏమని లిస్టు ప్రకటించి అయిపోయింది మళ్ళీ రెండో విడతుందని చెప్పి అందరూ చప్పట్లు కొట్టండి, ఎవరు కొట్టకపోతే కనీసం 2 చేతులన్న పైకి ఎత్తండి అంటే వాళ్ళు ఒక చేయి ఎత్తే రెండో చేయి కూడా ఎత్తండి అంటే వాళ్ళని బలహీనపడిన వాళ్ళందరినీ పట్టుకొని ఆయన ఇంకా లేవనెత్తాలి అనే విధంగా ఉంది. మాకైతే ఆ పరిస్థితి లేదు, బ్రహ్మాండంగా ఉంది. మాకు చిన్న ఇబ్బంది, పెద్ద ఆయన మహానుభావుడు వివేకానంద రెడ్డి గారు చనిపోవటం, ఆ ఒక్క విషయంలో మాకు బాధ ఉంది. ఆ ఒక్క విషయంలో ఉన్నాం కాబట్టి ఆ రోజున ప్రకటించకుండా ఇవాళ ప్రకటించడం జరిగింది. ఎలక్షన్ రానున్న తరుణంలో ఇంకా స్పీడ్గా జరగాలి కాబట్టి స్పీడ్గా ఉన్నాం. ఖచ్చితంగా 2019 వైఎస్ఆర్ పార్టీ అధికారపీఠం చేపడుతుంది. సామాన్యులకు పేదలకు ఒక భరోసా అండి నాకు సీట్ ఇవ్వటం అనేది. అది ఎట్లా అంటే ఇవాళ దాదాపుగా నాకు ఫోన్ చేసిన ఒక 2-3 వేల మంది ఉండి ఉంటారు. అందరూ కూడా వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఎట్లా సీట్ ఇచ్చారో మాకు అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తుంటే వీళ్ళందరూ టీడీపీ వాళ్ళంతా ఆయన సీట్లు అమ్ముతాడంటే మరి ఇందులో పార్లమెంట్లో 2-3 కొత్త వాళ్ళని పెట్టారు, వాళ్ళు కూడా పేదోళ్ళు అయ్యి ఉన్నారు. అందులో నువ్వు ఒకడివి, నువ్వు మరి రూపాయి బిళ్ళ ఖర్చు పెట్టుకోలేవు, తిరగడానికి కూడా నీకు ప్రాబ్లం కదా, ఇది ఎట్లా సాధ్యమైంది అని చెప్పి అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి చాలామంది అయితే ఈ సీట్ల పంపిణీ విషయంలో నాకు అవకాశం కల్పించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మనసు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది తెలిసింది. అదేవిధంగా ఇవాళ ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నాయన, ఐఏఎస్ క్యాడర్ ఉన్నాయన అన్నాడు ఒక మాట, మేము గత 4 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటనేది చూడలే, కానీ ఈ పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకి అంత ఓపిక ఎట్లా వచ్చిందయ్యా, ఉదయమేనండి నాతో మాట్లాడింది, అంత ఓపిక ఎట్లా వచ్చింది, ఆ రాజశేఖర రెడ్డి గారు కూడా చేయగలిగేవారా అనిపించే విధంగా చేశారు. రేపు బ్రహ్మాండంగా ఉంటుంది. రేపు భవిష్యత్తులో రాజశేఖర రెడ్డి గారి కంటే ఒక మెట్టు ముందే వెళ్తాను అంటున్నాడంటే తను ధీమైంది అర్థమైంది. ప్రజలకు ఏం కావాలో అతనికి పూర్తిగా తెలుసుకొని ఉన్నాడు. అలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి మాట్లాడి ఆయన అన్నారు, మేము ఇంతకుముందు మరి గవర్నమెంట్ జాబ్ అని మేము బయటికి చెప్పకూడదు, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఏదో అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది అనుకునేవాళ్ళం, అదంతా వేస్ట్ అని తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి మా ఇంట్లో 4 ఓట్లు 4 ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులను కూడా మారాలని కోరుకుంటున్నాం, ఈ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఉద్యోగస్తులు అంటే పనివాళ్ళ కింద పాకి వాళ్ళ కింద చూసే పరిస్థితి, కాబట్టి మేము కాదు అని చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఉద్యోగస్తులకు తగు గౌరవం వస్తుంది, సామాన్యులకు తగు భరోసా దొరుకుతుందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. అదేవిధంగా చాలామంది వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చూడటం హిట్ అయితే ఈ మధ్య జరిగిన సంఘటనలు చాలా వరకు, ఇప్పుడు నిన్న వివేకానంద రెడ్డి గారు చనిపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. దాడి జరిగితే ఏమన్నారు, ఆ డీజీపీ గారు 1 గంట 40 నిమిషాల్లో ప్రెస్ మీట్ పెట్టామన్నారు, జగన్ గారు అభిమానులే పొడిచారులే, ఏదో జగన్ గారి మీద సానుభూతి పెరగడానికి పొడిచారంట అని అన్నారు. వివేకానంద రెడ్డి గారు చనిపోతే వివేకానంద రెడ్డి గారు మంచి వ్యక్తి, ఆయన గొడవలు ఉన్నాయని కానీ ఇంకోటని ఎవరు అనుకోరు, వాళ్ళ కుటుంబ సభ్యులే అనుకోవట్లా. ఏమని చనిపోతే ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం ఉంది కదా, దానివల్ల ఏమైనా చనిపోయారు అని చెప్పి స్ట్రోక్ కింద అని చెప్పి అనుకున్నారు. ఇక్కడ వాళ్ళు చెప్పడం అట్లా జరిగింది. దాని తర్వాత కాదు బ్లడ్ ఉంది అది ఇదంటే, కాదు ఆపండి మేమందరం వస్తున్నాం అదేదో తేలాలని చెప్పి పోస్ట్ మార్టం నివేదిక వచ్చిందాకా ఉండాలని మాకు అనుమానాలు నేను వ్యక్తం చేస్తే, మధ్యాహ్నానికి ఏదో ఆరిపోతున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఆ బొద్దా వెంకన్న అనే వ్యక్తి, బుద్ధి లేని వ్యక్తి, అతను ఒక ప్రెస్ మీట్ పెట్టి సానుభూతి ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నాటకాలు మొదలేశాడు. కడుపుకు అన్నం తినే ఏ వ్యక్తి కూడా ఆ మాటలు మాట్లాడడం, ఆ బొద్దా వెంకన్న కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడమాట, సొంత చిన్నాన్ని ఆయనే చంపే పరిస్థితి. కాబట్టి ఆయన ఈ సానుభూతి ఓట్ల కోసం ప్రయత్నం చేస్తుంటున్నారు. అంటే ఏ స్థాయికి పడిపోయిన ఈ రాజకీయాలు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. చాలామంది మీడియాలో ఈ మధ్యకాలం మొన్న 2 రోజుల క్రితం బుద్ధా వెంకన్న ప్రెస్ మీట్ విన్న తర్వాత నాకు తెలిసి అవసరమైతే అతనితో కూడా నేను మాట్లాడిస్తా, వాళ్ళు లేరనుకుంటారు. అతను ఏమన్నాడంటే, టీడీపీ ప్రభుత్వం ఎంత దిగజారుతుందంటే వీళ్ళు చేయటం, జగన్మోహన్ రెడ్డి మీద వేయటం, ఇదే డ్యూటీ అయిపోయిందా. ఏదైనా కానీ ఒక్కగానొక్క కొడుకు
రాష్ట్రం అంతా ఒంటరిని చేసి ఏదో రకంగా అదరేద్దాం బెదరేద్దాం అనే దృష్టిలో తయారయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది దేవుడిని నమ్మాడు. ఈ ప్రజల్ని దేవుడిని నమ్ముకున్నాడు. ఈ నాయకుల్ని వీళ్ళని నమ్మి చట్టాలు నమ్ముకొని లేడు. ప్రజలు ఉండారు, దేవుడు పైన దేవుడు, కింద ప్రజలు ఉండారు అంటున్నారు. కాబట్టి అతనికి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. సురేష్ ఆలోచించి ఒకసారి, నేను టీడీపీకి వేసాను, రేపటి నుంచి ఓటు వేయను టీడీపీకి, అందులో ఎటువంటి డౌట్ లేదని చెప్పి మాట్లాడే పరిస్థితి. అలాంటి పాలన జగన్ కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది తెలిసింది. ఒక సామాన్యులు అందరిని ఎక్కించదలుచుకుంటే వాస్తవంగా దళితుడును, నేను ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, నన్ను తీసుకొచ్చి ఫస్ట్ లిస్టు నా చేత అనౌన్స్ చేయించడం అంటే నాకు ఈ జన్మకి ఈ అదృష్టం చాలు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత గొప్పవరం అంటే, నాకు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏది అడగల. చాలాసార్లు నా మీద కేసులు పెట్టినప్పుడు నన్ను పరిచయం చేసుకొని, నీకేం కావాలి ఏం కావాలి, నాకు ఏమొద్దన్న, మీరు సీఎం అయితే రాష్ట్రం బాగుంటుంది, అందులో బాగుండేవాళ్ళు మేము కూడా బాగుంటాం కదా అంటే, అదేవిధంగా నాకు మరి బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జ్ సమన్వయకర్తగా అవకాశం కల్పించారు. మేనిఫెస్టో కమిటీలో నన్ను సభ్యుడిగా వేశారు. 30 మంది రాష్ట్రాన్ని దిశ మార్చే విధంగా లిస్టు తయారు చేస్తుంటే ఆ లిస్టులో నా పేరు పెట్టే పరిస్థితి. సామాన్యులకు ఆయన ఇచ్చే అవకాశాలు చూడండి. అదేవిధంగా రాజధాని భూములన్నింటి మీద కోఆర్డినేటర్గా ఇచ్చారు నాకు అవకాశం. నాకు అంతకుముందు మండలంలో చిన్న యూత్ అధ్యక్షుడు. నేను నమ్మకం కలిగి ఉంటే ఆయన ఏ స్థితికి తీసుకెళ్తాడానికి ఇదే నిదర్శనం. అదేవిధంగా ఇవాళ నేను ఊహించలా, రాత్రి సార్ రమ్మన్నారంటే పులివెందులు నేను ఏదో అనుకున్నా, ఏడకొస్తే రా 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 అంటున్నారు కేఎన్ఆర్ గారు. ఏంటంటే లిస్టు చదవాలంట అన్నారు. నాకు ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు గారు పక్కమ్మడోడు కూడా పేపర్ చూపించుకున్నట్టు పట్టుకొని ఈయన వరకే కనబడేటట్టు లిస్టు చదువుతున్నాడు, వాళ్ళ ఎమ్మెల్యే లిస్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళితుడికి ఇచ్చి, సామాన్యుడికి ఇచ్చి, నువ్వు చదువు లిస్ట్ అన్నారు. ఎక్కడ లేని ఆనందం, ఇంకెంతకు మించి మనకేం కావాలి ఈ జన్మకి. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు టీడీపీ అనుకో ఎన్ని కుట్రలు పన్నినా 2019 వాళ్ళ కాదు, పర్మనెంట్గా రాజకీయ సమాధి వాళ్ళకి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మేము భగవంతుడి దయచేసి మేము ఎంపీ అవుతాం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. అయిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒకసారి రాజశేఖర రెడ్డి గారి సమాధిని దర్శించుకొని వెళ్తాం. సార్ నేనైతే పలానా రోజని నిర్ణయించుకోలేదు, కానీ రేపటి నుండి మొదలవుద్ది. 25 దాకా 23 దాకా ఈ లిస్టు ప్రకటించే పనిలో ఉన్నారు టీడీపీ వాళ్ళు. మాకైతే ఆ పరిస్థితి లేదు కాబట్టి ఏకదాటిగా ఒకే లిస్ట్ ఇచ్చేశారు కాబట్టి మేము ఎప్పుడైనా వేయచ్చు, ఎవరికి అనుకూలతను బట్టి వాళ్ళు వేస్తారండి. 23 కల్లా క్లోజ్ చేస్తారండి. వాళ్ళు ఏమంటారంటే అండి, బాబు గారు చెయ్యకూడని పాపాలని చేసేసాడు, ఇంకా కొత్తగా చేయడానికి ఏం లేదు. ఇంతకుముందు ఏంటంటే మోసాలతోనే ఉండేవాడు, అంతకుముందు పాలన అంత మోసాలతో జరిగేది. ఇప్పుడు మోసాలు కలిపి ప్లస్ దౌర్జన్యాలు, దుర్మార్గాలు. ఎంత దుర్మార్గం అంటే, వాస్తవానికి వైఎస్ఆర్ ఫ్యామిలీలో కుటుంబ సభ్యుడిని చంపి అది ప్రతిపక్ష నేత మీద రుద్దే కార్యక్రమం. అంటే ఎంత దిగజారంటే మనకి వీటికి ఒక లిస్ట్, ఆయన గురించి ఒక వర్డ్స్ లేవు మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి. అది చెప్పుకున్నా మనకు పాపం, ఆ మహానుభావుడి గురించి చెప్పుకున్నా ఆ పాపాలు మనకు తగులుతాయి. కాబట్టి ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఆయన పాపాలు పండుతాయి. 2019లో పూర్తిగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఉంటాడు.